నమస్తే. మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు మరోసారి నాసా సిద్ధమైంది. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది. ఈ సమయంలో తాజాగా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగేలా ఓ ప్రైవేటు కంపెనీ అభివృద్ధి చేసిన లూనార్ ల్యాండర్ను ప్రయోగించింది. మార్చి 6న చంద్రుడిపై దిగేలా దీన్ని రూపొందించారు. అవును, అంతరిక్ష రేసులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా ఇంటిట్యూటివ్ మిషన్స్ సంస్థ అభివృద్ధి చేసిన అథీనా ల్యాండర్ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లోకి పంపించింది. నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ తాజాగా దూసుకెళ్లింది. 15 అడుగుల ఎత్తైన ఈ అథీనా ల్యాండర్ దక్షిణ ధృవానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రాంతం జెట్ బ్లాక్ బిలానికి సుమారు 400 మీటర్ల దూరంలోనే ఉంటుంది అని చెబుతున్నారు. కాగా చంద్రుడి ఉపరితలంపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ప్రాంతాన్ని జెట్ బ్లాక్ బిలంగా అభివర్ణిస్తారు అనే సంగతి తెలిసిందే. ఈ బిలం పైకి గ్రేస్ అనే డ్రోన్ను పంపించడమే ఈ అథీనా ల్యాండర్ మిషన్ లక్ష్యము అని చెబుతున్నారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ గ్రేస్ హూపర్ గుర్తుగా ఈ డ్రోన్కు గ్రేస్ అనే పేరు పెట్టారు. 3 అడుగులు మాత్రమే ఉండే ఈ డ్రోన్ చంద్రుడి ఉపరితలంపై 3 కీలక పరీక్షలు నిర్వహించనుంది అని అంటున్నారు. ఈ సమయంలో చంద్రునిపై డ్రిల్, ఇతర ప్రయోగాలు చేయడానికి నాసా ఇంటిట్యూటివ్ మిషన్స్కు $62 మిలియన్ చెల్లిస్తోంది. ఆ కంపెనీ ల్యాండర్లోని స్థలాన్ని ఇతరులకు విక్రయించింది. ఇది ఫాల్కన్ రాకెట్ను రైడ్ షేరింగ్కు కూడా తెరిచింది. ఇక ఈ డ్రోన్లో హైడ్రోజన్ ఫ్లూయిడ్ థ్రస్టర్లను ఉపయోగించడంతో అది ఎగురుతుంది. ఈ సమయంలో నావిగేషన్ కోసం కెమెరా, లేజర్లను ఏర్పాటు చేశారు. ఇది ఎగురుతూ ఉండగా దీనిలోని పరికరాలు చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి.